విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. SMS-2 మిషన్ 2 లో మంటలు ఎగిసిపడ్డాయి. ఆయిల్ లీకేజీతో మంటలు వచ్చినట్టుగా సమాచారం. ఇటు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు SMS-2 మిషన్ 2 లో మంటలు ఎగిసిపడ్డాయి. ఆయిల్ లీకేజీతోనే మంటలు వచ్చినట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఇటు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నంలో అయితే ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్ లో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలను అదుపు చేసేందుకు కూడా ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తూ ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే కూడా ఇటు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. SMS-2 మిషన్ 2 వద్ద ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటు ఆయిల్ లీకేజీతోనే మంటలు వచ్చినట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఈ ఘటనపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదానికి సంబంధించి అసలు కారణాలు తెలిసాయా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మంటలు అదుపులోకి వచ్చాయా రాజు? స్టీల్ ప్లాంట్ లో ఆయిల్ లీక్ అవ్వడం మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయినటువంటి నేపథ్యంలోనే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. SMS-2 మిషన్ లో ఇది మంటలు అయితే ఎగిసిపడుతున్నటువంటిది అయితే ఉంది. ఆ మంటలు ఒక్కసారిగా అంటుకుని ఎగిసిపడుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఫైర్ సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయ్యి మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. అరగంట సేపట్లోనే మొత్తం మంటలన్నింటినీ కూడా అదుపు చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆయిల్ ఒక్కసారిగా లీక్ అయినటువంటి ఆయిల్ మొత్తం ఆ ప్లాంట్ లో ఉన్నటువంటి కొంత ప్లేస్ మీద పడినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా మంటలు అంటుకోవడం, ఆ ప్రాంతం అంతా కూడా అగ్నికి ఆకుతైపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే మంటలు చెలరేగినటువంటి సమయంలో అక్కడ ఏ ఒక్క కార్మికులు కానీ ఉద్యోగులు లేకపోవడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ఎవరికి ఏ విధమైనటువంటి ప్రమాదం జరగలేదు. అయితే స్పందించినటువంటి స్టీల్ ప్లాంట్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటల్ని ఆర్పేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చినటువంటి నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ వర్కర్స్ మళ్ళీ అది SMS-2 మిషన్ 2 లో తమ వర్క్ అయితే కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం.